ఎలా ఉందన్న భైరవ కోట? బాగాలేదన్న. ఏం నచ్చలేదు? ఏం బాగాలేదు, సినిమా బాగాలేదు. ఎలా ఉందా భైరవ కోట? ఎలా నైస్. సందీప్ కిషన్ యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ బాగుంది. హర్రర్ ఎలా హారర్ లాగా ఉంది. విరూపాక్ష రేంజ్లో ఉందా? విరూపాక్ష రేంజ్లో ఉందా? విరూపాక్ష రేంజ్లో లేదు, నార్మల్. అంటే స్టోరీ ఎలా ఉందా? స్టోరీ ఉంటుంది అనుకున్నాం, ఏం లేదు. మూవీ ఎలా ఉంది? భైరవ కోన ఎలా ఉంది? ఎలా ఉందా? బాగుంది. ఎలా ఉందన్న భైరవ కోన? ఎలా ఉంది? నాకైతే నచ్చింది భయ్య సినిమా. అతను ఒక వరల్డ్ని క్రియేట్ చేసినట్టు అనిపించింది. ఒక వరల్డ్లా ఉంది, ఒక కొత్త వరల్డ్ లాగా. అంటే ఒక కొత్త స్టోరీ చెప్పాడు అనిపించింది జనాలకి. అసలు అది కంపారిజన్ లేదు, విరూపాక్ష ఇంకా చాలా బాగుంటుంది. డైరెక్షన్ బాగాలేదు, స్టోరీ అంతా బాగుంది, ఫ్లాష్ బ్యాక్ కూడా కొంచెం బాగానే ఉంది. బట్ రెండింటిని కనెక్ట్ చేయడం బాగాలేదు అసలు స్టోరీ. హర్రర్ సీన్ చాలా ట్రై చేశారు, అసలు అంతేం బాగాలేదు, అస్సలు వర్కౌట్ అవ్వదు. స్టోరీ కాన్సెప్ట్ ఏంటా? కాన్సెప్ట్ మీకు అంటే హర్రర్లా చూపించాలని చూసారు, మొత్తం దెయ్యాలతోనే. బట్ దెయ్యంతో మీకు ఏం భయపెట్టాలి అలా ఏమీ అనిపించలేదు. ఫ్లాప్ అని చెప్పలేము, యావరేజ్, అబోవ్ యావరేజ్. హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుందండి. హీరోయిన్ క్యారెక్టర్ ఇంకా హీరో కంటే హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది అనిపించింది. విరూపాక్ష రేంజ్లో ఉందా? లేదు, విరూపాక్ష అసలు కంపారిజన్. వన్ టైం వాచ్. ఎక్కడికి పోతావు చిన్నవాళ్ళ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను. వివేకానంద్ సార్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది మాకు. డిస్కోరాదన్నా బాగుంటుంది కానీ దానికన్నా అసలు లైట్ నాకంతా నచ్చలేదు. అంటే స్టోరీ అసలు ఏం లేదు. స్టోరీ ఉంది, ఎగ్జిక్యూషన్ డైరెక్షన్ లాగ్ ఉంది. స్టోరీ ఉంది, చాలా స్కోప్ ఉంది కానీ ఎడిటింగ్ అని కాదు. అంటే డైరెక్టర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాము. ఆ ట్రైలర్ చూసి కూడా ఫుల్ ఎక్స్పెక్టేషన్, కానీ కొంచెం కూడా అంత లేదు. యాక్టింగ్ అంత బాగానే ఉంది, కాకపోతే ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం కానీ అసలు రొటీన్ స్టోరీ. విరూపాక్ష రేంజ్లో ఉందా బ్రో? అంత సీన్ లేదు. విరూపాక్ష అయింది అంత కష్టం. అది ఏముండదు బ్రో, జస్ట్ అలంకారం మాత్రమే. అంత డీప్ డెప్త్లో ఎవరు వెళ్ళలే అసలు సినిమా. జస్ట్ అలంకారం, లవ్ స్టోరీనే కొంచెం ఇట్లా తీసిండు అంతే. స్టోరీ అంతా బాగానే స్కోప్ ఉంది, కాకపోతే డైరెక్షన్ కొంచెం తగ్గింది. వివేకానంద్ అంటే ఎక్కడికి పోతావు చిన్నవాడ రేంజ్, డిస్కో రాజా, ఈ ఒక్క అక్షరం రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అంత లేదు. అవన్నీ ఓకే ఉన్నాయి, అంటే అవుట్ స్టాండింగ్ ఏం లేదు, జస్ట్ అట్లా అంతే. మేబీ ఫ్లాప్ అవ్వచ్చు అంతే. డెవలప్మెంట్ లేదు సినిమా. ప్లాట్ లవ్ స్టోరీ లేదన్నప్పుడు ఏం చేస్తాను చెప్పు. మళ్ళీ సందీప్ కిషన్ కి ఫ్లాప్ బ్రో? ఫ్లాప్.